వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు టీజీ టాప్ 10 చూద్దాం. కడ్గి మండలం రాజారం తండాలో భవానీ మాత శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ మందిరము 11వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా పౌరాదేవి పీఠాధిపతి సంత్ బాబు సింగ్ మహారాజ్ పాల్గొన్నారు. మహారాజ్ కి తాండవాసులు భజనలు చేసుకుంటూ శ్రీ బాబు సింగ్ మహారాజ్ కు తాండవాసులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మహారాజులతో పాటు వివిధ తండాల నుంచి బంజారా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని వ్యక్తిగత క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో ఉన్న విద్యాశాఖకు చెందిన డిఈఓ, ఎంఈఓలు, విద్యా అధికారులతో మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలాల వారీగా ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, వాటిలో విద్యార్థుల సంఖ్య ఎలా ఉంది తదితర అంశాలపై చర్చించారు. జగిత్యాల జిల్లాలో గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. 34 కేంద్రాల్లో 10,656 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 2 సెక్షన్స్ 18న ఉదయం గ్రూప్ 3 పరీక్షల నిర్వహణ ఉంటుందని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తెలిపారు. పాలమూరు నుంచి ప్రారంభమైన కేసీఆర్ ప్రస్థానం ఇక్కడి నుంచే పతనం ప్రారంభమైందని ఎమ్మెల్యే మొన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ జిల్లాలపై కల్వకుంట్ల కుటుంబం విషం చిమ్ముతుందన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందకుండా వారు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వెనుకబడిన కొడంగల్ ప్రాంతంలో ఇప్పుడే అభివృద్ధి మొదలైందని, అడ్డుకునే ప్రయత్నం చేస్తే మట్టిలో కొట్టుకుపోతారని విమర్శించారు. నారాయణపేట పట్టణంలో జరుగుతున్న గ్రూప్ 3 పరీక్షా కేంద్రాలను డీఎస్పీ లింగయ్య పరిశీలించారు. భద్రతా సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. డీఎస్పీ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద కలెక్టర్ సిక్తా పట్నాయక్ 144 సెక్షన్ అమలు చేశారని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2 రోజుల పాటు పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఉంటుందని చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి దేవ్గూర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొలి సమాజ్ పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నివృత్తి కోడింబా కాంబ్లేని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమాజం, ప్రజల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. వనపర్తి మాజీ ఎమ్మెల్యే ప్రజా డాక్టర్ బాలకృష్ణయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా విగ్రహాన్ని మరమ్మతు చేయించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి బాలకృష్ణయ్య కుమార్తె ఉదయశ్రీ కృతజ్ఞతలు తెలిపారు. వనపర్తిలో మాట్లాడుతూ ఏడాది క్రితం వనపర్తి కమాన్ చౌరస్తాలో గల విగ్రహం దెబ్బతినగా బాగు చేయమన్నా ఎవరు చేయలేదన్నారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా మహారాష్ట్రలో ఉన్నప్పటికీ మరమ్మతులు చేయించారన్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని జిల్లా పోలీస్ క్రీడా మైదానంలో పోలీస్ స్పోర్ట్స్ మీట్ ను జిల్లా ఎస్పీ దామోదర్ ప్రారంభించారు. జిల్లాలోని 4 సబ్ డివిజన్లో AR పోలీసులు ఈ స్పోర్ట్స్ మీట్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ క్రీడా జ్యోతి వెలిగించి మాట్లాడుతూ క్రీడల ద్వారా పోలీసులలో మానసిక స్థైర్యం పెంపొందించవచ్చని, పోటీతత్వంతో మాత్రమే క్రీడలను చూడాలని తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 9:30 సమయం దాటడంతో గేట్లను అధికారులు మూసివేశారు. దీంతో పలు కేంద్రాల వద్ద అభ్యర్థులు వెనుతిరిగారు. ఇందులో భాగంగా స్థానిక నలంద కళాశాల వద్ద పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజశేష తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు కలెక్టర్తో మొరపెట్టుకున్నారు. తమను అనుమతించాలని కోరగా నిబంధనల ప్రకారం సమయం మించిన తర్వాత అనుమతించబడదని చెప్పారు. మద్యం నీరు ప్రాజెక్టు నిర్మాణంతో సర్వం కోల్పోయిన భూ నిర్వాసితులకు 10,683 మంది నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ కింద 5,04,000 ఇళ్లని ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఎర్రం లక్ష్మీ నరసయ్య, భాస్కర్, రాజు నాగరాజు, రాజు నరసయ్య తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.